ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కబుర్లు చెప్పడంలో ఆ టీడీపీ ఎమ్మెల్యే దిట్ట. నిత్యం సోషల్ మీడియాలో సూక్తులు చెప్తూ ఉంటారు. కానీ తాను మాత్రం పాటించరని అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆ ఎమ్మెల్యేనే కొలికపూడి శ్రీనివాసరావు. ఆయన అండదండలతోనే తిరువూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోతోందని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతలు దందాలు మొదలుపెట్టేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో మట్టి గుట్టలను సైతం వదలకుండా దోచేస్తున్నారు. తాజాగా కొండూరు మండలం గోపాలపురంలోని జెండా గుట్టను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 414లో 28.5 ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. ఈ పరిసర ప్రాంతంలో గ్రామ ప్రజలు తమ పశువులను, గొర్రెలను మేపుకుంటున్నారు. ఆ భూమి ప్రభుత్వానిది కావడంతో టీడీపీ నేతల కన్ను పడింది. ఇక్కడ ఉన్న జెండాగుట్ట నుంచి మట్టిని తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా తిరువూరుకు తరలిస్తున్నారు. అలాగే నాగపూర్ హైవేలోని ప్రైవేట్ వెంచర్లకు మట్టిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. లారీకి 7,000 నుంచి 8,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. రోజు వందల సంఖ్యలో లారీల్లో మట్టిని అక్రమంగా తరలిస్తూ భారీ దోపిడీ చేస్తున్నారు. ఈ దందా స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కనుసన్నల్లోనే సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోపాలపురంలోని జెండాగుట్ట సమీపంలోనే 2.50 ఎకరాలు 15 లక్షలకు, 2.30 ఎకరాలు 12 లక్షలకు డీకేటీ భూములను కొందరు టీడీపీ నేతలు కొనుగోలు చేశారు. అటు మట్టి తవ్వకాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. మట్టి మాఫియా ఆగడాలపై స్థానిక ప్రజలు నోరు మెదపడానికి భయపడిపోతున్నారు. గ్రావెల్, మట్టి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెగ హడావుడి చేశారు. ఆ తరువాత అధికారులు ఆంజనేయపురం, తోకపల్లి, కనుమూరు, గొల్లమండ, విసన్నపేట గ్రామాల్లో ఇసుక, మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు, లారీలను సీజ్ చేశారు. వాహనాల యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. కానీ గోపాలపురంలో మాత్రం యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ దందా వెనుక టీడీపీ ఎమ్మెల్యే హస్తం ఉందనే వాదనకు బలం చేకూరుతోంది. తనపై ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే కొలికపూడి కొత్త డ్రామాకు తెరతీశారు. మట్టి దందాపై బహిరంగ చర్చకు బోసుబొమ్మ సెంటర్కు రావాలంటూ సవాల్ చేశారు. కొలికపూడి విసిరిన సవాల్ను స్వీకరించి వైఎస్ఆర్సీపీ నేతలు చర్చకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాన్ని ఊహించని ఎమ్మెల్యే కొలికపూడి కంగుతిన్నారు. వారిపై పోలీసులను ఉపయోగించారు. వైఎస్ఆర్సీపీ నేతలు బోసుబొమ్మ సెంటర్కు వెళ్లకుండానే పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. కొలికపూడి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే గారు, వారు సవాల్ చేసిన దాని ప్రకారంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు దానికి సిద్ధంగా ఉన్నాం. కానీ బోసుబొమ్మ సెంటర్కి మమ్మల్ని రానివ్వకుండా పోలీసుతో నిర్బంధించి ఆఫ్ చేయడం జరిగింది. మట్టి దందాపై సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ నేతల్ని అడ్డుకుని అక్కడి నుంచి జారుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.